అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. పాడుతా తీయగా కార్యక్రమానికి సంబంధించి సింగర్స్ సునీత, ప్రవస్తి మధ్య జరుగుతున్న డిస్కషన్ మనమందరం చూస్తూనే ఉన్నాము. ప్రవస్తి చేసిన ఆరోపణల మీద ఇటు సునీత, ఇంకొక వైపు నిర్మాత ప్రవీణ కడియాల కూడా క్లారిటీ ఇచ్చేశారు. దానికి కూడా ప్రవస్తి కౌంటర్ ఇచ్చింది. అందులో అనేక ప్రశ్నలు రేకెత్తిచ్చింది. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే కృష్ణకుమారి గారు. మీరు కూడా చూసే ఉంటారు ప్రవస్తి వీడియోని. ముఖ్యంగా ఆ అమ్మాయి అందులో చాలా క్వశ్చన్స్ వేసింది సింగర్ సునీత గారికి కావచ్చు, కార్యక్రమానికి, అలాగే కీరవాణి గారికి. ముఖ్యంగా అసలు లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళు స్టేజ్ మీద, అలాగే చేతి మీద లిరిక్స్ రాసుకొచ్చిన వాళ్ళు టాప్లో ఎలా ఉన్నారు, అలాగే ఒక పాట పాడక ముందే సునీత గారు జడ్జిమెంట్ ఎలా ఇచ్చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ ఆ అమ్మాయి అడిగింది. ఇవి విన్నప్పుడు పాడుతా తీయగా వంటి కార్యక్రమాన్ని ఫాలో అయ్యే మనలాంటి వాళ్ళం నిజమా ఇలా జరుగుతుందా అనే మనకు కూడా అనిపించింది. మీరేమంటారు కృష్ణకుమారి గారు? అది ఇప్పుడు ప్రవస్తి చెప్పే విషయాలను బట్టి చూస్తే అక్కడ ఏదో నేను నిన్నటి వరకు ఏవైనా జరిగితే ప్రొడక్షన్ హౌస్లోనే జరుగుతాయి, ఎందుకంటే కాస్ట్యూమ్ తను ఎత్తింది కూడా కాస్ట్యూమ్స్ ఇట్లాంటి వాటి విషయంలో ఎత్తింది, బాడీ షేమింగ్ వీటి గురించి చెప్పింది. కానీ డైరెక్ట్గా జడ్జెస్ ఏమన్నారు అనే దాని మీద, అంటే నన్ను ఎంపిక చేయకపోవటానికి ఉన్న రీజన్స్ గురించి ఆ అమ్మాయి పెద్దగా మనకి అర్థమయ్యేలాగా క్లారిటీ ఇచ్చినట్లు అనిపించలా. ఇప్పుడు తనేం చెప్తుంది, జడ్జెస్ ఎలా చేశారు, ఇప్పుడు లిరిక్ మర్చిపోతే మైనస్ మార్కులు, చేతి మీద రాసుకుని వస్తే మైనస్ మార్కులు, దాని గురించి అసలు ఎవరు సెకండ్ థాట్ లేదు ఇక దానికి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఆవిడ అసలు నేను పాడే వరకు ఉండకుండా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చారు అని. అంటే మిగతా ఇద్దరే ఇచ్చారా జడ్జిమెంటు? మరి ఆవిడ లేకుండా జడ్జిమెంట్ ఎలా ఇస్తుంది? లేదు, ఏదైనా తను రికార్డ్ అయిన తర్వాత విని జడ్జిమెంట్ ఇచ్చిందా? అసలు ఆవిడ మధ్యలో వెళ్ళిపోవడం వెనకమాల రీజన్ ఏంటి? ఇట్లా ఇప్పుడు 100 ప్రశ్నలు వస్తాయి. ఈ 100 ప్రశ్నలకి సమాధానాలు తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా, తెలియని వాళ్ళు తెలియనట్లుగా, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఈ అమ్మాయి సంధించిన ప్రశ్నలకు కావచ్చు, లేవనెత్తిన అంశానికి కావచ్చు, నెటిజన్లు అయితే మట్టుకు ప్రవస్తికే మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు సమస్య ఉన్నమాట నిజం. సమస్య ఎవరి దగ్గర ఉంది అనేది మనం మిద్దమిద్దంగా చెప్పినా చెప్పకపోయినా సమస్య ఉన్నది అనేది వాస్తవం. నేను నిన్న కూడా వేరే చోట మాట్లాడుతూ సమస్య అయితే ఉంది, ఏ సమస్య లేకోకుండా ఎందుకు మాట్లాడతారు వీళ్ళు? ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడు పిల్లిమేడలో ఎవరో ఒకళ్ళు గంట కట్టాల్సిందే కదా. ఎవరు కడతారు అని చాలామంది అనుకోవచ్చు, ఇట్లా మాకు అన్యాయం జరిగిందని ఫీల్ అయిన వాళ్ళు. కానీ ఈ అమ్మాయి కట్టింది. ఇప్పుడు సరే, ఈ అమ్మాయి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతుంది. ఈ అమ్మాయి వార్తల్లోకి వస్తే వాళ్ళిద్దరూ సమాధానం చెప్పారు. అట్లాగే ఇంకా కొంతమంది అనుకూలంగానో వ్యతిరేకంగానో మాట్లాడారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకో లేదా మీలాంటి వాళ్ళకో ఆమె సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ సునీత గారు మాట్లాడిన దానికన్నా ఆ ప్రొడక్షన్ హౌస్ ఆవిడ మాట్లాడిన దానికి మటుకు సమాధానం ఆవిడ చెప్పి తీరాల్సిందే కదా. లేకపోతే ఇంకా ఇది ఇంతటితో క్లోజ్ అయిపోద్ది, చర్చ ఇంతటితో ఆగిపోద్ది. అందుకని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం చెప్తారు? నేను ఒక పాట నిన్న ఆవిడ చెప్తూ, ప్రొడక్షన్ హౌస్ ఆవిడ, మేము 6 పాటలు ఇస్తాము ఒక్కొక్కరికి, వాటిల్లో వాళ్ళకి నచ్చిన పాటల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి చెప్తారు, మాకు ఆ వాటి మీద ప్రాక్టీస్ చేయిస్తాము, ఆ పాటలు పాడతారు అని చెప్పి ఆవిడ చెప్పింది. ఇప్పుడు ఆవిడ చెప్పిన దాని ప్రకారం చూస్తే వాళ్ళ వైపు నుంచి సమస్య లేనట్లుంది. కానీ ఇప్పుడు ఈఎంఐ ఏం చెప్తుంది, నేను ఒక పాటను సెలెక్ట్ చేసుకుంటే నాకు బాగా వచ్చిన పాట, ఆ పాటని నువ్వు పాడొద్దు అని చెప్పి ఆ పాటను అలా వదిలేకోకుండా వేరే అమ్మాయికి ఇచ్చారు. ఆ వేరే అమ్మాయి ఆ పాట పాడితే ఆ అమ్మాయి ఏమో పోటీలో ఉంది, నేనేమో ఎలిమినేట్ అయ్యాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుంది, అది నాకు బాగా వచ్చిన పాట కాబట్టి, నాకు ఇష్టమైన పాట కాబట్టి, నేను ఒక అనుభూతిలో నేను పాడతాను కాబట్టి నేను ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకం ఈ అమ్మాయికి ఉంది. మరి అలాంటప్పుడు ఆ పాటని, ఈ అమ్మాయి సెలెక్ట్ చేసుకున్న పాటని కాదు అని ఆ అమ్మాయికి ఇవ్వడం వెనకమాల అర్థం ఏంటి అంటే,
ఇది ప్రొడక్షన్ హౌస్లో నుంచి సమస్య పాకి 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 జడ్జీల దాకా వెళ్ళి, అంటే జడ్జీలు మళ్ళీ ఇక్కడ నిమిత్త మాత్రులా లేకపోతే వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ చెప్పే సమాధానాలను బట్టి కూడా ఇప్పుడు సునీత గారు ఒక కౌంటర్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వును మా అమ్మ మా మ్యూజిక్ హౌస్లో కూడా పాడారు, మిమ్మల్ని సేఫ్గా ఇంటి దగ్గర దించాను అని చెప్పింది. అసలు నేను దానికి మా అమ్మ రాలేదు, నన్ను ఒక్కదాన్నే పంపించింది అని ఆ పాప చెప్తుంది. మా అమ్మ పంపించేప్పుడే చెప్పింది జాగ్రత్తగా తీసుకెళ్ళండి, తీసుకెళ్లే బాధ్యత మీదే, తీసుకొచ్చే బాధ్యత మీదే అని చెప్పింది. అందుకని ఆ బాధ్యత ప్రకారం ఇప్పుడు మన దగ్గర కూడా చాలామంది ప్రోగ్రామ్స్కి వచ్చే వాళ్ళకి మనం కన్వేయన్స్ ఇస్తాము, మీరు ఇస్తారు. ఇప్పుడు నాకు కూడా నా కారు లేని రోజున నాకు పంపిస్తారు కారు, మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి దింపుతారు. ఇది చాలా మామూలుగా జరిగిపోయే విషయం. వాళ్ళ విషయంలో ఖచ్చితంగా చేయాల్సింది, ఎందుకంటే చిన్న అమ్మాయి కాబట్టి. మరి ఇంత చిన్న విషయాలని కూడా నేను అప్పుడు అది చేశాను, నేను ఇప్పుడు ఇచ్చేసాను, నేను అప్పుడు అలా ఉన్నాను కదా, అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను కదా, ఇవన్నీ ఎందుకో జస్టిఫికేషను కి దగ్గరగా అనిపించట్లా, కొంచెం వాస్తవానికి దూరంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ పాప కూడా చిన్న చిన్న వాటిని కూడా కొంచెం భూతద్దంలో చూసిందేమో అనిపిస్తుంది. అందుకే ఇవన్నీ చూశాక నాకు వచ్చిన విరక్తి ఏంటి అంటే, మొత్తం ఎపిసోడ్ చూశాక అసలు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది విరక్తి. ఆట ప్రోగ్రాంలో ఆట జూనియర్స్ చేసినప్పుడు పిల్లల్ని ఇలా హింసిస్తున్నారు. అసలు వాళ్ళు చిన్నప్పుడు ఆడుకోవాలి, పాడుకోవాలి, చదువుకోవాలి, అలాంటిది వాళ్ళని తీసుకొచ్చి మీరు చదువులు గిదువులు అన్నీ మాన్పించేసేసి ఈ దీంట్లోకి తీసుకొస్తున్నారు. దీనికి ఒక సర్టన్ వయసు ఉండాలి. ఇప్పుడు 14 ఏళ్ల లోపు మన భారతదేశం ఏం చెప్పింది, నిర్బంధ విద్యా విధానం చెప్పింది. 14 సంవత్సరాల లోపు పిల్లలు ఖచ్చితంగా స్కూళ్ళలోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. లేదు అనుకుంటే స్కూల్కి అనుబంధంగా ఆటల్లోనూ పాటల్లోనూ ఉండాలి. అంతేగాని ఇవి స్కూల్కి అనుబంధమైన పోటీలా? అసలు ఎందుకు ఈ పిల్లలతోటి ఈ పోటీలు అనేదాకా వెళ్ళింది. ఎందుకు అంటున్నానంటే, ఇంత చిన్న పిల్లల్లో హోల్డ్ చేయగలిగే కెపాసిటీ ఉండదు. ఇప్పుడు మీరు మీ 10 ఏళ్ల వయసు అప్పుడు మీకు ఏదైనా ఒక సమస్య వస్తే మీరు దాన్ని డీల్ చేసిన విధానానికి మీరే డీల్ చేశారా, లేకపోతే మీ పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పారా, మీ స్నేహితులకి వెళ్ళి చెప్పారా అనే దాని విషయంలో డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇప్పుడు మీకు 30 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు మీకు ఒక సమస్య ఎదురైంది అనుకోండి, మీరు ఆలోచించుకోగలుగుతారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే పక్క వాళ్ళని అడుగుతారు. అంతేగాని ఈ సమస్య వచ్చింది, నాకేంటి సంబంధం లేదు, అమ్మ ఈ సమస్య పరిష్కారం చేయి, లేదు పెళ్ళి అయితే భర్తని సమస్య పరిష్కారం చేయమను, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని పరిష్కారం చేయమని నేను హాయిగా కూర్చోగలుగుతానా? కూర్చోను కదా. ఆ కెపాసిటీ వచ్చే వరకు పిల్లల్ని ఈ దారుణమైన పోటీలకు దూరంగా ఉంచాలి, వాళ్ళ బాల్యాన్ని చిదిమేయొద్దు అని చెప్తున్నా. దీనికి తల్లిదండ్రులు కూడా ఇంక మా అమ్మాయికి పాటలు వచ్చినాయి ఇంతే చాలు, మా అమ్మాయికి ఆటలు వచ్చినాయి ఇంతే చాలు, ఇంక ఇదే లోకంగా చేయడం ఎంతవరకు శాపం అసలు? చదువును కూడా నిర్లక్ష్యం చేస్తారు. చదువు కూడా ఇప్పుడు అదే చెప్తుంది, నేను నా చదువును కూడా పక్కన పెట్టాను, నాకు ఇదే కదా నా లైఫ్ అని మాట్లాడుతుంది. ఇదే లైఫ్ అన్నప్పుడు ఇట్లాంటి పిల్లలే కదా మిగతా పిల్లలు కూడా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక సెన్సిటివ్ నేచర్ వచ్చేసింది అమ్మాయికి. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు బాడీ షేమింగ్ చేయటం వల్ల కావచ్చు, వాళ్ళు ఇచ్చిన కాస్ట్యూమ్స్ వల్ల కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పెట్టే కాస్ట్యూమ్స్ అవ్వటం వల్ల కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చేసి పాటలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ పాటలను క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం వెనక కావచ్చు, ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి మళ్ళీ పోటీలో ఉన్నప్పుడు ఈమె కోసమే అనకపోయినా నన్నే అన్నారు అని అనుకునే ఒక దాన్ని ఏమంటారంటే ఒక చోట గాయపడ్డ మనసు ప్రతి చోట గాయపడుతుంది అన్నట్లు అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లో గాయపడింది ఏ రకంగానైనా సరే, ఇక్కడికి వచ్చేసరికి కీరవాణి గారు ఈ మాట అన్నారు, ఏది పెళ్ళిళ్ళలో పాడే విషయం అన్నారు, అది నన్నే అన్నారు అనుకుంటుంది ఆ అమ్మాయి.
ఈ కాతల్లి నీ ఒక్కదా నా ఉద్దేశించి కాదు, నేను పెళ్ళిళ్ళలో పాడతాను, ఇంకొకళ్ళు పాడతారు, అయినంత మాత్రాన మన్నే అన్నారని ఎందుకు అనుకోవాలి, ఇంత ఓవర్ సెన్సిటివ్ అయితే ఎట్లా, ఇంత అత్తిపత్తిలాగా అయిపోతే ఎట్లా అనేది కొంచెం తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. ఇవాళ ఈ జనరేషన్ ఎలా ఉన్నారండి, ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఈ పని చేస్తే ఈ పనికి సంబంధించిన పొగడ్త కావచ్చు, ఏదైనా ఈ క్షణమే ఇచ్చేయాలి. అందంగా ఉంటేనే అవకాశాలు అంటూ కూడా ప్రవస్తి చెప్పుకొచ్చింది. సరే, సినిమా ఇండస్ట్రీ కావచ్చు, సీరియల్స్ వరకు ఓకే అనుకోవచ్చు, కానీ మరి ఇలాంటి మ్యూజిక్ షోస్లో కూడా అందానికే ప్రియారిటీ అంటారా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది కాబట్టి నమ్మాలి మనం. ఎందుకంటే ఆ పోటీలో ఉన్నది ఆ అమ్మాయి, మీరు నేను లేము. మీరు నేను ఉంటే ఏంటో తెలిసేది, మరి అంటే వాస్తవం ఏంటని తెలిసేది. మరి ఆ అమ్మాయి చెప్పినప్పుడు అమ్మ నువ్వు మాట్లాడే అన్ని అబద్ధాలు, నువ్వు ఒకవేళ అపోహపడుతున్నావేమో అనగలం, కానీ అబద్ధాలు చెప్తున్నావని అనలేము. ఇప్పుడు సునీత గారి విషయం దగ్గరికి వస్తే కూడా ఒక్కవేళ ఆమె వల్లే ఏదైనా పొరపాటు జరిగితే కూడా అమ్మ నువ్వు కావాలని చేసావని అనలేము మనం. ప్రవస్తి అయితే అనగలదేమో, మనం అనలేము. ఎందుకంటే ఆమె కూడా అనుకోకుండా జరిగిందేమో, అనుకోకుండా అన్నదేమో, అనుకోకుండా ఆమె ఆ నిర్ణయం తీసుకుందేమో. ఇప్పుడు 3 జడ్జీలు మాట్లాడుకోకుండా ఉండరండి. 3కి 3 ఒపీనియన్లు ఉంటాయి. వాడిని అగ్రిగేట్ చేసి రిజల్ట్ ఇస్తారు. ఆ ఇచ్చే దగ్గర ఎక్కడ పొరపాటు జరిగిందో, ఈ అమ్మాయి అంతలా ఏమైనా సరే నేను ఎలిమినేట్ అవ్వడం ఏంటి అనే ఒక బాధలో నుంచి ఈ పాతవన్నీ కూడా వచ్చేసేసి అన్నీ ఎక్యుములేట్ అయిపోయాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు తను ఫీల్ అయిందంతా వాస్తవం అనుకోవటానికి లేదు. తను ఫీల్ అయ్యే హక్కు తనకుంది. అలాగని కొట్టిపారేయలేం కదా. నేను అదే అంటున్నా, కొట్టిపారేయలేము. ఇది కొట్టిపారేయాల్సిన విషయం కాదు ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎన్నిసార్లు అదే టోన్లో చెప్తుంది, పైగా ఆధారాలు చూపించింది. నీ పాట నాకు కావాలి అని అడిగింది, ఆ పాట క్యాన్సిల్ చేశారు. మళ్ళీ అదే పాటని ఇంకొకళ్ళు పాడారు. ఇప్పుడు ఇంకొకళ్ళు పాడలేదు అనుకోండి, ఈ అమ్మాయికి డౌట్ వచ్చేది కాదు. అసలు ఈ అమ్మాయి నేను పాడతాను అని సెలెక్ట్ చేసుకున్న పాటని ఇంకో అమ్మాయికి ఇవ్వటంలో అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఏదో జరుగుతుందనే కదా. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలా నేను వాయిస్ రేస్ చేసి ఇవన్నీ కూడా బయట పెడితే నాకు అవకాశాలు రావు అని నాకు తెలుసు. అయినా సరే ఇప్పటికైనా నాలాంటి వాళ్ళైనా బయటపడాలి అని చెప్పే నేను ఇదంతా చేస్తున్నానని మొదటి నుంచి ప్రవస్తి చెబుతూనే ఉంది. ఇప్పుడు 14 ఏళ్లుగా నేను మ్యూజిక్ ని నమ్ముకుని ఉన్నాను, ఇక నా లైఫ్ ఏమవుతుందో అని అమ్మాయికి డౌట్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో ఇప్పుడు మిగతా ఇండస్ట్రీ కావచ్చు, మిగతా వాళ్ళందరూ అమ్మాయికి ఎలా సపోర్ట్ చేయాలంటే? ఏది ఏమైనప్పటికీ ఒక్కటైతే వాస్తవం అండి, బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగాలో ఉన్నప్పుడు ఆ కలర్ వేరు, ఇప్పుడు కలర్ వేరు. ఇప్పుడు ఆవిడ ప్రొడక్షన్ ఆవిడ చెప్పుకోవచ్చు, మేము ఆయన ఉన్నప్పుడు కూడా చేసాము, స్వరాభిషేకం కూడా చేసాము అని చెప్పొచ్చు. స్వరాభిషేకం కాంపిటీషను దాని పద్ధతి వేరు, దాని డిజైన్ వేరు, పాడుతా తీగ డిజైన్ వేరు. ఇది పూర్తిగా బాలుగారి మానసపుత్రిక పాడుతా తీగ, అలాగే రామోజీరావు గారి మానసపుత్రిక. ఆ ఇద్దరికి సెట్ అయింది, ఆ ఇద్దరూ చేశారు. వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కువ మంది జడ్జిలు లేకుండా ఆయన వ్యాఖ్యాతగా ఉంటూ మ్యాక్సిమం ఒకరే జడ్జిగా ఉన్నట్టు గుర్తు నాకు. ఎక్కువ మంది జడ్జిలు లేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి, ఈ ప్రోగ్రాంకి వచ్చేసరికి సంగీతం కంటే కూడా ఇతర ఆడంబరాలు ఎక్కువైనాయి అనేది అసలు అది పాడుతా తీయగా లేనే లేదు. ఏ మాటకు ఆ మాట. 3 జడ్జిలు ఎందుకండి? అలా దీన్ని ఏం చేసేసారంటే, దీన్ని ఒక పెళ్ళి అనేది ఒక వేడుక, ఇప్పుడు అది ఒక ఈవెంట్ లాగా మారింది. దాన్ని దీనికి గనక కంపేర్ చేసుకుంటే మనము, ఇది కూడా అంతే అయ్యింది. ఏంటంటారు? అది ఒక సంగీత ప్రధానమైన కార్యక్రమం కాస్త ఒక రియాలిటీ షోలాగా మారిపోయింది. సంగీత ప్రధానంగా ఉన్న షో ఉన్నప్పుడు దానికి ఉన్న క్వాలిటీస్ కానీ, దాని ప్రాశస్త్యం కానీ, దాని మనం అంటాం చూడండి, ఎంగు గట్టిన గుడ్డ అంటామే, ఆ విధంగా ఉన్నది కాస్త ఇవాళ అది ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అయిపోయింది.
కృష్ణకుమారి గారు, ఇప్పుడు ఈ ప్రవస్తి అనే అమ్మాయి రేస్ చేసిన పాయింట్స్తో ఇక మీదట ఏవైనా ప్రోగ్రామ్స్కి గనక తల్లిదండ్రులు పంపించాలంటే కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక మీదట ఎలా ఉండొచ్చు అంటారు? పీడబోద్దండి. నేనే చెప్తున్నా కదా, అసలు ఈ పిల్లలకి ఈ ప్రోగ్రాంలే వద్దు అని చెప్తున్నాను కదా. అంటే పిల్లల టాలెంట్ కూడా ఉంటుంది, అది బయటపడాలి కదా. టాలెంటు స్కూల్లో బయటపడుతుంది. మ్యూజిక్ అకాడమీలో వాళ్ళు గనక ఏదైనా ఒక మ్యూజిక్ మాస్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ టాలెంట్ బయటపడుతుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి కదా, సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. ఎందుకు ఆ సెలబ్రిటీ స్టేటస్ గురించి ఆ అమ్మాయి ఎక్కువగా ఆలోచించింది కాబట్టే ఇంత బాధపడుతుంది. అంటే తనకంత టాలెంట్ ఉందని అరే ఇక్కడ టాలెంట్ కాదండి, టాలెంట్ క్వశ్చన్ కాదు నేను మాట్లాడేది. అసలు వీళ్ళని చిన్నప్పటి నుంచే ఇట్లా గ్రూమ్ చేసేస్తున్నారు వీళ్ళని. 5 ఏళ్ల పిల్ల అప్పటి నుంచి పాడుతున్నానని చెప్పింది. 5 ఏళ్ల పిల్లకి ఏం తెలుస్తుందండి పోటీ అంటే ఏంటి, గెలుపు అంటే ఏంటి? గెలుపు అంటే ప్రైజింగు, ఓటమి అంటే నువ్వు బాగా పాడలేదు, ఇంతేగా సింపుల్. గెలుపు అంటే బాగా పాడింది, ఓటమి అంటే గెలుపు బాగా పాడలేదు. ఆ చిన్నప్పుడు ఆ పాప ఏం ఆలోచిస్తుంది? నేను బాగానే పాడానంటది, నేను బాగానే పాడానంటది. అంత అర్థం చేసుకోలేని వయసులో వాళ్ళని ఎందుకు ఈ దీనిలో బందీలుగా పెట్టాలి? ఈవేళ చాలా స్కూల్స్లో 5th క్లాస్ వరకు ఎగ్జామ్సే ఉండట్లేదండి. ఇప్పుడు మాంటిసోరి విద్యా విధానంలో ఎగ్జామ్స్ ఉండవు, యూనిఫామ్లు ఉండవు, హోంవర్క్లు ఉండవు, హాయిగా పక్షుల్లాగా వెళ్ళొస్తారు. అలా అని వాళ్ళు ఏమీ నేర్చుకోరా అంటే బాగానే నేర్చుకుంటారు. వికాస్ విద్యావనం అని ఒక స్కూల్ ఉంది విజయవాడలో. ఆ స్కూల్లో మా పాప చదువుకుంది, 2 ఏళ్లే చదువుకుంది. దురదృష్టవశాత్తు ఆ తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. అయితే నేను విషయం చెప్తా, మా అమ్మాయి ఏబిసిడీలు ఎలా నేర్చుకుందో మాకు అసలు తెలీదు. అంటే వాళ్ళ విధానం ఏంటి అంటే రాపించేదానికంటే కూడా చూపించేదానికి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. ముందు యాపిల్ని వాళ్ళు పరిచయం చేశారు, యాపిల్ నుంచి ఏ తీసుకొచ్చారు. మనం ఏం చేస్తాం, ఏ నుంచి ఏ ఫర్ యాపిల్ అంటాం, వాళ్ళు ఏం చేస్తారు యాపిల్ ఫర్ ఏ అంటారు. అంటే ఒక బొమ్మని చూపించి ఒక అక్షరాన్ని నేర్పించారు, ఒక ఫ్రూట్ని చూపించి. ఫ్రూట్ కావచ్చు, బీ ఫర్ బ్యాట్. ఫస్ట్ బ్యాట్ను పరిచయం చేశారు పాపకి. ఆల్రెడీ ఆ పాపకి బ్యాట్ తెలుసు కానీ బీ తెలీదు, యాపిల్ తెలుసు కానీ ఏ తెలీదు. ఇది విధానం. అంటే ఇలా పెరగవలసిన పిల్లలు స్వేచ్ఛగా నీళ్ళల్లో చేపల మాదిరి, చెట్లలో పక్షుల మాదిరి ఉండాల్సిన పిల్లల్ని తీసుకొని వచ్చి మీరు పోటీల పేరుతోటి ఈ విధంగా రిహార్సల్స్ పేరుతోటి చేపించడం ఎంతవరకు సమంజసం? ఈ జడ్జిలు, ఈ సో కాల్డ్ సీనియర్ సింగర్స్కి కూడా మరి మీరు ఏం చెప్తారు? నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, మీరు జడ్జిమెంట్ తప్పిచ్చారు అని నేను మీ మీద బ్లేమ్ వేయదలుచుకోలే. కాకపోతే ఏదో ఒక వివక్ష అయితే ఆ అమ్మాయి పట్ల చూపించారు అనేది ఆ పాప ఎన్నోసార్లుగా ఆ మాట చెప్తుంది. చెప్తున్నప్పుడు మనం ఏమైనా అలా చేసి ఉంటామా అని ఒక్కసారి ఆలోచించాలి. పైగా ఆ కులపు వాళ్లే అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ప్రతిభకు కూడా కులం అనేది ఉంటుందా? ప్రతిభకి కులం అనేది కొలమానంగా మారుతుందా? అంటే కాదు అని అయితే నేను చెప్పనండి. కాదు అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ కులం ఉంది అని నేను అనను, కానీ అందానికి ప్రాధాన్యత ఇచ్చారు అని నేను అనను, కానీ జరుగుతున్నాయి. నేను ఖచ్చితంగా దీనిలో జరిగిందని చెప్పను, కానీ జరుగుతున్నాయి. ఒక ఆయన ఒకసారి గంటా చక్రపాణి గారని ఉన్నారు. ఆయన ఒక సంఘటన పంచుకున్నారు ఒక మీటింగ్లో. ఏంటి అంటే ఆయన రిజర్వేషను కులాలకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన ఇంటి పేరు గంట. గంట అంటే ఒక ఆధిపత్య కులంలో ఉంటుంది. అయితే ఆయనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈయన అలా వచ్చిన ఆయన కాదేమో, మంచి ఉద్యోగంలో ఉన్నాడు, చూడ్డానికి బాగున్నాడు, మంచి ప్రతిభ కనపరుస్తున్నాడని ఒక ఆయనకి ఆయన మీద కన్నుబడి ఈయన్ని మాట్లాడించాలి అని ప్రయత్నం చేస్తే ఇంకొక ఆయన చమత్కారంగా అన్నా అంట, ఆ గంట మీ గంట కాదు, ఆ గంట మోగదు అని చెప్పాడంట.
గంట మోగదు మోగదు అని చెప్పారంట. అంటే అర్థం ఏంటి? ఆయన మీ కులం వాడు కాదు అని చెప్పాడు. అంటే ఆయనలో ఎందుకు చెప్పాడు? ఆయనకి కులతత్వం ఉండబట్టే కదా చెప్పగలిగాడు, Yes. లేకపోతే చెప్పేవాడు కాదు కదా. ఆయన అన్ని కులాల వాళ్ళని దగ్గర చేర్చుకునే మనిషి అనుకోండి, చాలా మంచి ఆయన, ఆయనతో పరిచయం పెంచుకో, నీకు ఏదైనా సహాయకారిగా ఉంటాడు అని చెప్పి ఈ మనిషే చెప్పుండేవాడు. ఆయన తీసుకెళ్ళి పరిచయం చేసి ఉండేవాడు. లేకపోతే ఆయన నీ గురించి పదే పదే అడుగుతున్నాడయ్యా ఎళ్ళు అని చెప్పుండేవాడు. కానీ ఆయన కులానికి ప్రతినిధిగా ఆయన ప్రవర్తిస్తాడు కాబట్టి ఆయనకేం చెప్పాడు? ఈయన దాకా వెళ్ళకోకుండా ఈయనే చెప్పేశాడు ఆ గంట మోగదు అని. అట్లా కులము అడుగున ఉన్నది. దీని గురించి మనము ఇక్కడే ఉంది అక్కడ లేదు, అక్కడే ఉంది ఇక్కడ లేదు అని చెప్పలేము. కానీ అలా అని పాడుతా తీయగాల కులం ఉంది అని అయితే నేను ఇతమిద్దంగా చెప్పలేను. సహజంగా సమాజంలో అది నడుస్తున్న వ్యవహారమే ఈ రోజుకి. అందుకోసం ఏది ఏమైనా నేను ప్రవస్థిని కూడా నేను ఒకటే కోరుకుంటున్నా. ఇప్పుడు తెలుసో తెలియకో తనకి అన్యాయం జరిగింది అని ఆ అమ్మాయి పూర్తిగా నమ్మబట్టే ఇంత పోరాటం మొదలెట్టింది. అయితే ఇలా చేసినప్పుడు అవకాశాలు వస్తాయా అని మీరు అడిగారు నన్ను ఇందాక ఒక ప్రశ్న. ఎప్పుడైనా సరే పాతుకుపోయిన వాళ్ళ పట్ల వాళ్ళకుండే పట్టు, వాళ్ళకుండే అవకాశాలు, వాళ్ళకుండే ఒక డాబు దర్పం మామూలు వాళ్ళకి ఉండవు. ఇది వాస్తవం, కఠిన వాస్తవం. అయితే దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే కనుక చిన్మయి గుర్తుంది కదా మీకు, డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్లస్ సింగరు. ఆ అమ్మాయి కాస్టింగ్ కౌచ్ గురించి ఆ అమ్మాయి ఒక పాయింట్ లేవనెత్తింది. ఆ అమ్మాయి మొదటి రోజే చెప్పింది, నేను ఇది లేవనెత్తినందుకు నాకు అవకాశాలు పోవచ్చు, నేను దానికి సిద్ధపడే నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడేది వాస్తవం అని చెప్పింది. ఒక పెద్ద మనిషి మీద యుద్ధం మొదలెట్టింది. దానివల్ల జరిగింది ఏంటి అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు అవకాశాలు లేవు. కాకపోతే అమ్మాయి సిద్ధపడి వచ్చింది కాబట్టి అమ్మాయి బాధపడట్లా. అదే లైవ్లీహుడ్ అనుకోండి, ఏంటి పరిస్థితి? సమాజము తల దించుకున్న వాళ్ళకి ఇచ్చిన ప్రయారిటీ తల ఎత్తిన వాళ్ళకి కానీ తల ఎగరేసిన వాళ్ళకి కానీ ఇవ్వదు. ఇక దాన్ని బట్టి ప్రవస్థి ఆలోచించుకోవాలి. నేను అసలు ఈ ప్రొఫెషన్లో ఉండాలా? అసలు పాటలు పాడుకోవటానికి ప్రొఫెషన్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే చదువును పక్కన పెట్టింది కాబట్టి ఇక్కడ బాధ. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే. స్పోర్ట్స్లో ఎంత అశ్రిత పక్షపాతం ఉంటుందండి. అవును, మామూలుగా ఉంటుందా అక్కడ? అసలు ఆల్ ఆఫ్ ఏ సడను ఒకసారి నేను ఎన్సీసీలో ఉండేదాన్ని, నా ప్రత్యక్ష అనుభవం చెప్తున్నా. నేను నేవీ దీంట్లో ఉండేదాన్ని. నేవీ దీంట్లో ఉంటే దానిలో షిప్ మోడలింగ్ ఉంటుంది మాకు. నేను కొంచెం టెక్నికల్గా నేను ముందే దండం పెట్టేశా, ఆ పోటీకి నేను వెళ్ళను అని. ఒక అమ్మాయి షిప్ మోడలింగ్ చాలా బాగా చేసింది, నాతో పాటు అమ్మాయి. అయితే ఇంకొక అమ్మాయికి రాలా అసలు. ఆ అమ్మాయి కూడా చాలాసార్లు అనేది నా వల్ల కాదు ఈ షిప్ మోడలింగు. అంటే ఏంటంటే మనకు విడివిడి పార్ట్లు ఇస్తారు, దాన్ని ఒక షిప్ లాగా చెయ్యాలి. అది ఒక ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి. అయితే ఆల్ ఆఫ్ ఏ సడను ఫైనల్గా రిజల్ట్ వచ్చేటప్పుడు ఫస్ట్ నేమ్ ఆ అమ్మాయిది ఉంది, వేరే అమ్మాయిది. ఈ అమ్మాయి ఏడ్చిందండి, ఏడ్చింది. నీకు ఇప్పటికే అమ్మాయి నాకు కళ్ళల్లో కనిపిస్తుంది. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది ఏముంది, వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు పరపతి ఉన్నవాళ్ళు ప్రపంచాన్ని కొనడం ఎంతసేపు అండి, కొనదలుచుకుంటే. అందుకని ఏదైనా సాధ్యమే. అందుకోసం ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గుపోయింది, చెప్పుకోపోతే ఇంకోటేదో పోయిందన్న సందంగా తయారైంది ఇప్పుడు ప్రవస్థి వ్యవహారం. అందుకని ఏది ఏమైనా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ధైర్యంగా ఉండడమే ఇప్పుడు ప్రవస్థి చేయగలిగింది. ఇంకా నాకెందుకో ఈ పంచాయతీని లాగి పీకి చేసేదానికన్నా ఆమె సాధించగలిగేదైతే ఏమీ లేదు.
ఇవాళ ఆ ప్రొడక్షన్ హౌసా స్ట్రాంగెస్ట్ ప్రొడక్షన్ హౌస్. చెప్పాను కదా, పాడుతా తీయగా షోని ఒక రియాలిటీ షోకి దిగదార్చిన ఘనత ఉంది వాళ్ళకి. అనవసరమైన ఆడంబరాలు తీసుకొని వచ్చి బంగారం లాంటి బ్లాక్ అండ్ వైట్ సినిమాని తీసుకెళ్ళి కలర్ సినిమా చేశారు. అంటే కలర్ సినిమా నేను తప్పు పట్టట్లా, సరిగా కలర్స్ పడితే చాలా బాగుంటుంది. కలర్స్ సరిగా పడలేదనుకోండి, దాని బదులు బ్లాక్ అండ్ వైట్ అయినాయి. ఇక దీన్ని బట్టి ప్రజల నుంచి అయితే మట్టుకు ప్రవస్థికే మద్దతు ఉంది. అయితే మొత్తం మీద ఈ సింగర్స్ సునీత ప్రవస్తి మధ్య మొదలైన వీడియోస్ వారికి ఫుల్ స్టాప్ పడాలని, అలాగే తన ప్రతిభకు తగ్గినట్టుగా ఈ ప్రవస్తికి అవకాశాలు రావాలని ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు.